ఏపీ ఎన్నికల్లో సంపూర్ణ విజయంతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించడంతో మెగా ఫ్యామిలీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బహుమతి ఇచ్చాడు. ట్విట్టర్లో పోస్ట్ చేశాడు హీరో. తన ప్రియమైన జడి మాస్టర్ డిప్యూటీ సీఎం అంటూ ట్వీట్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్కు పెన్ కూడా బహుమతిగా ఇచ్చారు వదిన సురేఖ. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇటు నిన్న తిరుమలలో సాయి ధరమ్ తేజ్ మొక్కులు కూడా తీర్చుకున్నారు. మొత్తం మీద మెగా ఫ్యామిలీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాజకీయాల్లో పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించడంతో ఒక్కసారిగా మెగా కాంపౌండ్లో జోష్ కనిపిస్తోంది. ముఖ్యంగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆయనకు బహుమతి ఇచ్చారు. ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఆ హీరో. ఒక్కసారి సాయి దుర్గా ధరమ్ తేజ్ ఏం పోస్ట్ చేశాడో ట్విట్టర్లో చూసే ప్రయత్నం చేద్దాం. ట్విట్టర్లో సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేశాడు. నా ప్రియమైన జడి మాస్టర్ డిప్యూటీ సీఎం అంటూ ఆయన ట్వీట్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్కు అటు వదిన సురేఖ కూడా బహుమతి ఇచ్చారు. ఒక్కసారి సాయి ధరమ్ తేజ్ చేసిన ట్విట్టర్ చూద్దాం. టు మై బిలవ్డ్ జడి మాస్టర్ అండ్ డిప్యూటీ సీఎం, ద మ్యాన్ హూ ఇంట్రడ్యూస్డ్ మీ టు స్టార్ వార్స్ అండ్ లెగో, నౌ ఫైనలీ గాట్ ఎ ఛాన్స్ టు give a gift for the child in him to relive my childhood days అంటూ ఆయన ట్వీట్ సారాంశం. మొత్తం మీద జడి మాస్టర్ అంటే ఒక స్టార్ వార్స్లోని ఒక ప్రతిష్టాత్మకమైన ఓ కథనానికి సంబంధించిన ఓ క్యారెక్టర్. జడి మాస్టర్ అనేది ఒక యోధునితో పోల్చేటువంటి క్యారెక్టర్గా స్టార్ వార్స్లో చెప్తాడు. సో ఆ యోధునిగా పవన్ కళ్యాణ్ని సాయి దుర్గా ధరమ్ తేజ్ పోల్చాడు. స్టార్ వార్స్ను తనకు చిన్నతనంలో పరిచయం చేసిన ఆ యోధుడికి ఇప్పుడు తన పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి చిన్న పిల్లాడికి ఆ గిఫ్ట్ ఇస్తున్నట్టుగా ఈ పోస్ట్ సారాంశం. అలాగే తన చిన్ననాటి జ్ఞాపకాలను, చైల్డ్హుడ్లో తాను పవన్ కళ్యాణ్ ద్వారా నేర్చుకున్నటువంటి అంశాలను ఇప్పుడు ఈ గిఫ్ట్ ద్వారా తనకు ఆ బహుమతి ఇవ్వడం ద్వారా తాను ఆ రుణం తీర్చుకుంటున్నట్టుగా సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. మొత్తం మీద ఆయనను ఒక స్టార్ వార్స్లోని ఒక యోధుడి క్యారెక్టర్ అయినటువంటి జడి మాస్టర్గా పవన్ కళ్యాణ్ ఆయన అభ్యర్థించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్కు అటు కుటుంబం నుంచి పూర్తి స్థాయిలో బహుమతులతో పాటు ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. ఆయన వదిన సురేఖ కూడా ఆయనకు నిన్న ఒక ఖరీదైన పెన్ బహుమతిగా ఇచ్చారు. దాదాపు 2,50,000 పైచిలకు ఖరీదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. ఇటు సాయి ధరమ్ తేజ్ నిన్న పవన్ కళ్యాణ్ సక్సెస్ నేపథ్యంలో ఆయన మొక్కులు కూడా తీర్చుకున్న పరిస్థితి. నిన్న సాయి ధరమ్ తేజ్ కాలినడకన తిరుమల చేరుకున్నారు, దేవుణ్ణి దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్లో కూడా సంతోషాలు అలుముకున్నాయి. మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఒకసారిగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తి స్థాయి సక్సెస్ సాధించడంతో పాటు ఏకంగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా చేపట్టారు. ముఖ్యమంత్రికి ఉన్న ప్రాధాన్యత కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కు అటు రాజకీయ పరంగా దక్కడంతో ఒక్కసారిగా ఆయన ఫ్యామిలీలో జోష్ కనిపిస్తోంది. అటు ఫ్యాన్స్లో కూడా సంబరాలు నెలకొన్న పరిస్థితి. సో ఏ రకంగా ఉంది ఓవరాల్గా ఈ ఆయన కుటుంబ సభ్యులు ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల కష్టాల తర్వాత అధికారం రావడం, ఒక పదవి రావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా సంబరాల్లో మునిగి తేరుతున్నారు. గెలిచిన తర్వాత కూడా ఆయన కుటుంబంలో సంబరాలు ఏ విధంగా చేసుకున్నారో చూసాము. ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులంతా కూడా పవన్ కళ్యాణ్కి ఏ విధంగా స్వాగతం పలికాము చూసాం. ఆ రోజు సాయి దుర్గా తేజ్ చేసినటువంటి హడావిడి సందడి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు రోజుకు ఒక్కొక్కరు ప్రత్యేక గిఫ్ట్లు ఇస్తూ పవన్ కళ్యాణ్ని కొంత మెస్మరైజ్ చేస్తున్నారని చెప్పాలి. పూర్తిగా అటు గెలిచిన తర్వాత ఒక రకంగా చూస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలుగా మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ వదిన సురేఖ ఒక గిఫ్ట్ని, ఒక కాస్ట్లీ గిఫ్ట్ని పెన్నుని ఇవ్వడం చూసాము. ఈరోజు ఆయన మేనల్లుడు సాయి దుర్గా తేజ్ కూడా ఒక గిఫ్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. తన చైల్డ్హుడ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళతో పెరిగాడు. ఆయన చిరంజీవి కుటుంబంలోనే ఆయన పెరిగిన నేపథ్యం ఉంది కాబట్టి ఆయనతో చిన్నప్పుడు పవన్ కళ్యాణ్తో ఉన్న అనుబంధాలను మెమరీ వేసుకుంటూ దానికి సంబంధించినటువంటి చైల్డ్హుడ్ ఉన్నటువంటి సంబంధించి స్టార్ వార్స్ సంబంధించినటువంటి ఆ గేమ్కి సంబంధించినటువంటి 3D గేమ్కి సంబంధించినటువంటి గిఫ్ట్గా ఇస్తూ దాంట్లో ఉన్న క్యారెక్టర్ని పోలుస్తూ తన చైల్డ్హుడ్లో పవన్ కళ్యాణ్తో ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకుంటూ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నిన్న ఆయన తిరుమల వెళ్ళి తన మొక్కును కూడా తీర్చుకున్నారు. ఇలా కుటుంబంలో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్
సక్సెస్ని వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు, వాళ్ళ సక్సెస్ లాగా ఫీల్ అవుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కేడర్ కూడా ఇదే విధంగా ప్రతి ఊళ్ళలోనూ ప్రతి గ్రామంలోనూ సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఇది 10 ఏళ్ల పోరాటం తర్వాత వచ్చిన విజయం, ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు పడిన తర్వాత వచ్చిన విజయం కాబట్టి ఆ సంతోషం ఆ స్థాయిలో సంబరాల స్థాయిలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు మాత్రం నిన్న సురేఖ, ఈరోజు సాయి దుర్గా తేజ్, మిగతా కుటుంబ సభ్యులు కూడా ఆయన్ని ఏదో గిఫ్ట్ ఇచ్చి ఆయనకి చెప్తున్న కృతజ్ఞతలే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమన్నప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విజయాన్ని కుటుంబ సభ్యులతో పాటు ఆయన ఫ్యాన్స్ కార్యకర్తలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా ఆయన బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది కాబట్టి బాధ్యతలు తీసుకున్నపై ఇంకా ఆయన కుటుంబ సభ్యులు ఆయనకి ప్రత్యేక బహుమతులు గిఫ్ట్గా ఇచ్చే అవకాశం అయితే ఉంది. రామదాస్ రైట్, అంటే మొత్తం మీద అంటే ఇటు పవన్ సక్సెస్తో ఒక్కసారిగా ఆయన కుటుంబంలో పూర్తి స్థాయిలో జోష్ కనబడుతోంది. అంటే మొన్న ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు ఇంకా స్టిల్ అదంతా కంటిన్యూ అవుతుంది. సో ఇటు ఫ్యాన్స్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు కుటుంబంలో? సరే, సంబరాలు అయితే ఎలాగో ఉండుంటాయి ఖచ్చితంగా. మరి ఫ్యాన్స్ ఏమంటున్నారు? ముఖ్యంగా ఆయన మేనలుడు సాయి ధరమ్ తేజ్ గిఫ్ట్లు ఇవ్వడము, ఆయన వదిన గిఫ్ట్లు ఇవ్వడము, అలాగే కుటుంబం అంతా కూడా ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతు చెప్తుండడంతో ఒక రకంగా పూర్తి స్థాయి పరిణతి చెందిన నేతగా కూడా మరింత ఆయనకు మానసిక ధైర్యాన్ని వీళ్ళంతా నింపే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రకంగా ఫ్యాన్స్ వైపు నుంచి ఎట్లాంటి సపోర్ట్ అందబోతుంది ఫ్యూచర్లో పవన్కి? ఫ్యాన్స్ గెలిచిన దగ్గర నుంచి కూడా వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఊళ్ళో బాణాసంచా కాల్చుకోవడం, లేకపోతే అనేక కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అయితే సాయి దుర్గా తేజ్ ప్రధానంగా పవన్ కళ్యాణ్తో కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ. గతంలో మనం చూసాము, అంటే చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి సినిమాలో బిజీగా ఉండడం, తర్వాత పవన్ కళ్యాణ్తో వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చైల్డ్హుడ్లో సాయి దుర్గా తేజ్ కానీ వీళ్ళంతా కూడా కొంత అటాచ్మెంట్ ఎక్కువ. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సంబంధించిన ఏ అంశంలోనైనా కొంత చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు. సాయి దుర్గా తేజ్ గెలిచిన రోజు ఆయన్ని పైకి ఎత్తుకుని ఆయనతో సంబరాలు చేసుకోవడం, తర్వాత ఆయన చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు ఈలలు వేస్తూ ఆయన చేసిన సంబరాలు మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఆయనతో ఉన్న అటాచ్మెంట్ కారణంగా సాయి దుర్గా తేజ్ బహుమతులన్నీ ఇస్తున్నా అని చెప్పుకోవచ్చు. తన చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయనతో గడిపిన క్షణాలు అవన్నీ గుర్తు చేసుకుని ఆ సెలబ్రేషన్తో పాటు ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం అయ్యారు, మంత్రి కూడా అవుతున్నారు కాబట్టి ఇవన్నీ కలిపి సంబరాలు చేసుకుంటూ ఆయనకి బహుమతులు అయితే ఇస్తున్నారు. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. ఇది మొత్తం మీద మెగా ఫ్యామిలీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. యోధుడి క్యారెక్టర్తో పోలుస్తూ ట్వీట్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్కు పెన్ బహుమతి ఇచ్చింది ఆయన వదిన సురేఖ. దీంతో ఫుల్ ఖుషి అవుతున్నారు మెగా ఫ్యాన్స్. ఇటు తిరుమలలో ఆయన అల్లుడు కూడా కాలినడకన తిరుమల చేరుకొని దేవుని దర్శించుకొని మొక్కు కూడా చెల్లించుకున్న పరిస్థితి. మొత్తం మీద మెగా ఫ్యామిలీలో అయితే కొత్త జోష్ కనిపిస్తుంది. ఇటు ఫ్యాన్స్లో కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి.